హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్‌గా ఇడ్లీలు, దోసలు కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలాగ అన్ని విటమిన్స్ కలిసేలాగా ఒక మంచి బౌల్‌ని ప్రిపేర్ చేసేసుకోండి. చాలా బావుంటుందండి అండ్ చాలా హెల్తీ కూడా. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేను తీసుకున్నవి బాయిల్డ్ బ్రౌన్ చనా అండి అండ్ ఆనియన్, స్వీట్ పొటాటో, కుకుంబర్ అండ్ అలాగే గోవా అండ్ క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర అండ్ హాఫ్ లెమన్ అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ముందుగా కుకుంబర్‌ని తీసుకుంటున్నానండి. కుకుంబర్‌లో వచ్చేసి హై ఫైబర్స్ ఉంటాయన్నమాట. మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్యారెట్ తీసుకుంటున్నానండి. క్యారెట్‌లో వచ్చేసి బీటా కెరోటిన్ ఉండడం వలన మన ఐసైట్‌కి మంచిదన్నమాట. అండ్ అలాగే ఇందులో హై ఫైబర్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో, డైజెషన్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ గోవా అదే జామకాయలు తీసుకుంటున్నానండి. ఇవొచ్చేసి ఇందులో హై విటమిన్ సి ఉంటుందండి. అండ్ అలాగే మంచి ఇమ్యూన్ బూస్టర్ కూడా అండ్ డైజెషన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ బాయిల్ చేసిన బ్రౌన్ చనా అండి. ఇందులో వచ్చేసి హై ఫైబర్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఇందులో ప్రోటీన్స్ ఉండడం వలన మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్‌లో కూడాను మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే డైజెషన్‌కి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ బాయిల్ చేసినటువంటి స్వీట్ పొటాటో అండి. ఇందులో వచ్చేసి ఐరన్, పొటాషియం అండ్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే కొద్దిగా స్పైసీ టేస్ట్ తగలడానికి ఇందులోకి చాప్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. అండ్ ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరను సన్నగా చాప్ చేసేసుకొని వేసుకుంటున్నానండి. అండ్ మీలో ఎవరికైనా తెలుసా కొత్తిమీరలో ఐరన్ కూడా ఉంటుందని? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ కొద్దిగా హాఫ్ లెమన్‌ని ఇలాగ స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ లెమన్‌లో వచ్చేసి విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన ఐరన్ అబ్జార్ప్షన్‌కి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలవడానికి దీని మీద ఇంకొక బౌల్ కానీ, ప్లేట్ కానీ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకుంటే మనకు మంచి బ్యాలెన్స్డ్ బౌల్ బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ అయిపోతుందండి. సో, మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.